హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కృతీస్ వరల్డ్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. నేనైతే ఈసారి అమ్మవారికి ఇలా గ్రీన్ కలర్ సారీ డ్రేప్ చేశాను. అమ్మవారిని ఇలా రెడీ చేశాను. నెక్స్ట్ అమ్మవారికి సారీ డ్రేపింగ్ ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నానండి. అలాగే ఈరోజు పొద్దున లేచి హోమ్ అంతా క్లీన్ అయిన తర్వాత ముందుగా ప్రసాదాలైతే వండేశాను. నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఒకసారి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అమ్మవారి దగ్గర అంతా సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ పసుపు గౌరమ్మకి పూజ చేస్తాను నేను. ఎప్పుడూ అలాగే చేస్తానన్నమాట. పసుపు గౌరమ్మని పెట్టుకున్నాను. అలాగే పక్కన విఘ్నేశ్వరుడిని పెట్టుకున్నాను. తర్వాత పూజకు కావాల్సిన సామానంతా ఇక్కడ మొత్తం ఇట్లా బల్లపైన అరేంజ్ చేసుకున్నాను. ప్రసాదాలు వండేసి ఇట్లా ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. తాంబూలంకి ఇచ్చే వస్తువులు కూడా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని, మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరునికి పూజ కంపల్సరీగా చేయాలి కదా! అంటే పూజ సాఫీగా ఏ ఆటంకం లేకుండా కలగడానికి విఘ్ననాథునికి పూజ చేయాలి. సో, ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాను. తర్వాత వరలక్ష్మీదేవికి పూజ చేశాను. అమ్మవారికి షోడశోపచారములతో పూజ చేశాను. పంచామృత అభిషేకం కూడా చేశాను. అలాగే లలిత సహస్రనామాలు, అలాగే చిన్న చిన్న శ్లోకాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను. శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమః. హరిద్రాచూర్ణం పరికల్పయామి నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. కుంకుమ నైవేద్యం సమర్పయామి నమః. ఓం ప్రాణే స్వాహ, అపనే స్వాహ, ఉదనే స్వాహ, సమనే స్వాహ, వ్యోమనే స్వాహ, బ్రహ్మనే స్వాహ, స్వాహ మధ్య మధ్య పానీయం పరికల్పయామి నమః. ఉత్తరాపోషణం సమర్పయామి నమః. హస్తౌ ప్రక్షాళయామి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి నమః. భద్రాని మే దిశతు భార్గవనందనాయాః. బాహువంతే విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా. కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్. మాంగళ్యబాజిమదిమద్ధని మన్మథేనాం. మయ్యా పటేతు దదిహ మందరమీక్షణహారాగ్ని శ్రీమత్సింహాసనేశ్వరీ. చిదగ్నిగుండ సంభూతా దేవకార్యా సముద్యతా. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా. రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా. మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయక. నిజారుణ ప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండ మండల. చెంపకాశోక పున్నాగా సౌగంధికలసత్కచ. కురువింద మనుశ్రేణి కనత్కోటీరమండిత. అష్టమి చంద్ర విభ్ర. ఈసారి అమ్మవారికి ఈ గోల్డ్ చైన్ వేసి పూజ చేశాను. ఇది మా అక్కయ్య మా బావ కోసం చేయించింది. నిన్ననే తీసుకొచ్చాము. ఇది ఒకసారి అమ్మవారి దగ్గర పూజ చేయమంటే అమ్మవారికి వేసేసి పూజ చేశాను. అంతే, ఏ గోల్డ్ ఐటెం కొనుక్కున్నా కానీ ఫస్ట్ మనం దేవుడి దగ్గర పెట్టేసి మనం వేసుకుంటే అది మంచిదన్నమాట. మేమైతే అలాగే ఫాలో అవుతాము. ఈసారి 5 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించానండి. పులిహోర, వడలు, బెల్లమన్నము, పానకము, వడపప్పు, ఈ 5 చేసి అమ్మవారికి సమర్పించాను. పూజ మొత్తం అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. చాలా బాగా అనిపించింది. పూజ కంప్లీట్ అయ్యాక ముత్తైదులకు తాంబూలం ఇచ్చుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాటుకరాయండి మహాలక్ష్మి కన్నులకు. కాటుకరాయండి మహాలక్ష్మి కన్నులకు. నందా గోకుని ముద్దుల రాణి. నల్లని కురులా నీలవేణి. నందా గోకుని ముద్దుల రాణి.